శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. అయ్యా, నేను చాలా డబ్బులు పోగొట్టుకున్నాను, నమ్మి మోసపోయాను, చీటీ పాటలు కట్టాను. దాదాపు చాలా మంచి విషయాలు చెప్పి ప్రతి నెల వడ్డీ ఇస్తానని చెప్పేసి తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఆ వడ్డీ డబ్బులు కూడా వాడికే ఇచ్చి ఇంకా కాస్త బాగా పెరుగుతుంది కదా అని నమ్మి ఇచ్చాను. ఉన్నట్టుండి నన్ను మోసం చేసి జంపు జిలానీ అయ్యాడు. నా సంగతి ఏమిటి? ఆ ధనం నాకు మరలా తిరిగి రావడానికి ఆస్కారాలు ఏమన్నా ఉన్నాయా అనే ప్రశ్న. సహజంగా చాలామంది ధనం కూడబెట్టుకొని తెలియకుండా ఇతరులకు ఇచ్చి మోసపోతూ ఉంటారు. ఆ మోసపోయినటువంటి ధనం తిరిగి రావడానికి శక్తివంతమైనటువంటి ప్రక్రియలు కొన్ని ఉన్నాయి. వాటిని గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా కొంత భాగమైనా సరే మీకు ధనం వడ్డీ లేకుండా అయినా సరే వచ్చే విధి విధానం ఉంది. ఏమిటి ఆ మంత్రతత్రం అంటే, మీరు మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారి గుడి వద్దకు వెళ్ళి అలోమ విలోమ పాతంలో మీరు గనక మన్య సూక్త పారాయణ అనేటువంటి పూజను 11 సార్లు ఒకేసారిగా చేయించుకున్నట్లయితే మీ దగ్గర ధనం తీసుకున్న వ్యక్తి మనసు మారి మీ అప్పును వెనువెంటనే తీర్చడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. అంతేకాకుండా మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఆ వ్యక్తి పేరును మీరు తలుచుకొని తమలపాకులో 5 మినువులు కొద్దిగా పెరుగు వేసి రావి చెట్టు మొదట్లో కనుక మీరు పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రండి. ఇలా గనక ఒక శనివారం నాడు చేసినట్లయితే మీకు రావలసిన ధనం ఇవ్వవలసిన వ్యక్తి మనసు మారి వెంటనే తిరిగి వచ్చి మీ ధనాన్ని మీకు చేతికి అందించి తాను ఇవ్వగలిగింది ఇంతే అని చెప్పేసి చెప్పడానికి ఆస్కారం ఉంది. అంటే ఆశతత్వంతో మీరు వడ్డీకి ఎక్కువ డబ్బులకి ఇస్తే భగవంతుడు ఈ పరీక్ష పెడతాడు. ఆశ లేకుండా ధర్మ వడ్డీతో గనక మీరు డబ్బులు ఇస్తే తప్పనిసరిగా వచ్చేటట్టుగా పరమాత్మ చేస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఎటువంటి వడ్డీని ఆశించకుండా కష్టపడి సంపాదించిన ధనాన్ని మీరు ఇతరులకి చీటీపాట రూపేణ కట్టినప్పుడు ఆ వ్యక్తి గనక మిమ్మల్ని మోసం చేస్తే ఆ వ్యక్తి అనారోగ్య సమస్యతో కృంగి కృషించి మరణిస్తాడు తప్ప తాను కట్టుకొని పోయేది ఏమీ లేదు అనే విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వారి సంసారంలోని సంతానం కూడా అభివృద్ధి చెందదు. వారి భార్యకి కూడా అనారోగ్యం వచ్చి త్వరగా మరణిస్తుంది అని శాస్త్రం. కాబట్టి ఇతరుల సొమ్మును అన్యాయంగా తీసుకొని చీటీపాటల పేరుతో మోసం చేస్తూ బతకాలి అనేటువంటి మానవుడు తప్పనిసరిగా దాని తగినటువంటి దరిద్రాన్ని కష్టాన్ని అనుభవించి తీరుతాడు సుమా అంటోంది శాస్త్రం. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః. పవిత్ర భారతావనిలో మనం ఉన్నప్పుడు ఇతరులని మోసం చేయకుండా సంపాదించిన ధనమే మనకు నిలుస్తుంది అనేటువంటి సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ గ్రహించి తీరాల్సిందే. మోసం చేసి సంపాదించింది ఏమాత్రం నిలవదు. సర్వే జనా సుఖినో భవంతు.